నా పేరు వెంకన్న, హన్వాడ మండల్ పెద్దరపల్లి సర్పంచ్ నేను. ఏంటి ఈ మొన్నటి వరకు జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఏ విధంగా సాగాయి? ఎట్లా రిజల్ట్ వచ్చింది మీ పార్టీకి? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,706 గ్రామ పంచాయతీలు ఉంటే ఈ రాష్ట్రంలో 40% వరకు టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచింది. గతంలో మీరు చూసుకున్నట్లయితే మేము ఉన్నప్పుడు సర్పంచులు చూసుకుంటే దాదాపు 100% టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. నిజంగా రేవంత్ రెడ్డి పరిపాలన చాలా చక్కగా ఉంటే ప్రజలు మొత్తం కూడా కరెక్ట్ చేస్తున్నారు, చాలా చక్కగా ఉంది పరిపాలన అనుకుంటే 90% ఆయన గెలవాలి. కానీ ఈరోజు 40% టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిందంటే నీ పరిపాలన మీద ప్రజలు విసిగి వేసాడుతున్నారు అనేది అర్థమవుతుంది. అంటే ఇక్కడ మహబూబ్నగర్కి సంబంధించి ఏరియాలో కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లో గెలిచినటువంటి పరిస్థితి చూస్తాను. అంటే ఏమనుకోవచ్చు, ముఖ్యమంత్రి మాత్రం ఇక్కడ నుంచి అంటే నాది పాలమూరు జిల్లా నుంచి వచ్చిన నేను అని చెప్తా ఉంటాడు, ఒక సెంటిమెంట్ని తీసుకొస్తూ ఉంటాడు. సో ఎందుకు కాంగ్రెస్కు ఓటమికి కారణం ఏమనుకోవచ్చు? ముఖ్యమంత్రి ఈ జిల్లా వ్యక్తి అయినప్పుడు ఈ జిల్లా వాళ్ళు గతంలో రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కడపలో ఏమన్నా యూనివర్సిటీ పెట్టి 400 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఏమన్నా యూనివర్సిటీ అని పెట్టిండు. మొన్న కేసీఆర్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతంగా ఈ రాష్ట్రానికి తలమణికంగా కాళేశ్వరం కట్టి అక్కడ రైతులకందరికీ నీళ్ళు ఇస్తున్నారు. మరి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మామూలు జిల్లాలో ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఇది ఉంటే, నువ్వు జిల్లా వాడి బట్టి జిల్లా పేరు చెప్పుకునే అర్హత నీకు ఉండాలంటే పాలమూరు రంగారెడ్డి పనులు ప్రారంభించి 90% టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఇక్కడ కూర్చేసుకొని 90% పనులు పూర్తి చేసిండు. నీకు దమ్ముంటే 10% వర్క్ పూర్తి చేసి రైతులందరికీ నీళ్ళు ఇచ్చి నువ్వు పాలమూరు బిడ్డనని చెప్పుకోలే. పాలమూరు బిడ్డనని చెప్పుకునే అర్హత కూడా రేవంత్ రెడ్డికి లేదని చెప్తున్నాను నేను. ఎందుకు ఇస్తలేడు అని అంటే ఇప్పుడు ఈ పేరు చెప్పుకొని పబ్బం కట్టుకొని ఆయన కోడంగల్లో ఒక్కటి అభివృద్ధి చేసి అభివృద్ధి కాదు, రాష్ట్రం మొత్తం కూడా నువ్వు 119 నియోజకవర్గాలు కేసీఆర్ సిద్దిపేటనో సిరిసిల్లనో గజ్వేల్ కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసిండు. ఈ రోజు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈ జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు కేసీఆర్ లాగా మరి కేసీఆర్ ఏమో నేను ఈ జిల్లా కాదని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఉంది కదా 90% పని పూర్తి చేసిండు. జిల్లా రాష్ట్రం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ నేను ముఖ్యమంత్రి అని రాష్ట్రం మొత్తం పరిపాలన చేసిండు. మరి నీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే ఈ జిల్లా కోసం కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి కదా. అంటే నువ్వు పనులలో పేర్లు మాటలు ఒకటి 420 హామీలు ఇచ్చిండు. ఏ హామీ ఎక్కడ చక్కగా అమలు అవుతలేదు. హామీలు అమలు కాకపోవడం కాక పైగా ఏంటంటే ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద ఒట్టు పెట్టడము, పబ్బం గడుపుకోవడము, ఎలక్షన్ మూమెంట్లో ఏదో తూతూ మంత్రంగా అదేదో చేసినట్టు ఆయన అధికారం సీటు కాపాడుకోవడం కోసమే లేదా తన సీటు కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు మోసి సీటు కాపాడుకోవడం తప్పిస్తే ఆయన ఏమాత్రం ఒక్కటి కాదు, ఏమాత్రం కూడా ఈ జిల్లా మీద ప్రేమేదడు, రాష్ట్రం మీద ప్రేమ, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా విసిగి వేసాడుతున్నాడు. ఎలక్షన్కి ఇప్పుడు జరిగితే కూడా మున్సిపాలిటీలో కూడా మెజార్టీ మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. తప్పకుండా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 100% జెండా వేరేయడం కారణం మామూలు కూడా ఓటమి గుబులు పట్టుకుంది అనుకోవచ్చు. మహబూబ్నగర్ నుంచి 100% ఓటమి గుబులు పట్టుకున్నది. ఈ జిల్లాలో 14 ఎమ్మెల్యేలు ఉంటే 1-2 కూడా గెలవరు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే కూడా టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు ఈ జిల్లాలో గెలుస్తుంది. ఈ జిల్లాకు ఆయన చేసింది ఏమీ లేదు. నేను నల్లమల్ల బిడ్డను నేను తొక్కు కూర్చొచ్చి నా పేగులు మెల్లేసుకుంటాను మాటలు ఒకటి తప్పిస్తే ఆచరణ మాత్రం ఏమాత్రం ఆయన ఆచరణ వేరు, మాటలు వేరు, ఆచరణ వేరు ఉంది. ప్రజలకు అందరికీ అర్థమైంది. ఏం తెలుసుకున్నారు? ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల తర్వాత మార్పు కోరుకున్నారు అనేది వాస్తవం కనిపించింది. అంటే ప్రజలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని చూసిరు, ఇప్పుడు ఈ పార్టీని చూస్తున్నారు. మళ్ళీ మార్పు రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకు కోరుకుంటారంటే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇస్తాను, ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు, ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ప్రతి ఇంటికి షాదీ ముబారక్ ఇచ్చిండు. ప్రతి ఇంటికి అంటే ఈ జిల్లాలో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలో మేజర్ ప్రాజెక్టులు మొత్తం కూడా కట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాలని అన్నాడు. అదేవిధంగా రైతు బంధు దేశంలో ఎక్కడ లేకుండా రైతు బంధు అనేది ప్రతి ఎకరాకు అందరికీ భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతులకు అందరూ కూడా రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. నువ్వు ఏది ఇచ్చినా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. నీవు ఇండ్లు ఇస్తే కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలకి ఇవ్వాలి, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వద్దు, లేదా వెనకబడ్డ వాళ్ళకి ఇవ్వద్దు. ఓన్లీ అధికారులు వాళ్ళ కోసం పబ్బం గడుపుకోవడం తప్పిస్తే వేరే లేదు. రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? ఫైనల్గా కేటీఆర్ రాబోతున్నారు సర్పంచ్ ఆత్మీయ సమ్మేళనం కోసం, ఎట్లా చూస్తారు? 100% కేసీఆర్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే నాయకుడు. 100% కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఒక డైనమిక్ లీడరు. నువ్వు కేసీఆర్ కాదు, కేటీఆర్ తోటే నీకు దిక్కునికి చేత కాదు. నీకు ఏది చక్కగా రాదు. ఏ ప్రాజెక్టు మీద కానీ ఒక పట్టణం మీద కూడా సరైన అవగాహన లేదు, ఏం లేదు. నేను చెప్తున్నా కదా, తూతూ మంత్రంగా ముఖ్యమంత్రి అని ఎప్పుడు సీటు ఊడిపోతుంది అని చెప్పి సెంట్రల్కి 100 కోట్ల రూపాయలు మోసి సీటు కాపాడుకుంటున్నారు తప్పిస్తే అభివృద్ధి మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అభివృద్ధి ఏం చేస్తలేడు ఆయన, అంతే ఏం చేస్తలేడు. మాటికి మాట్లాడుతూ ఉంటారు, నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి, ఎందుకు అడ్డుపడుతున్నారు అనే విషయం. అంటే ఆయనకు నిజంగా ఏమంటారు కదా, ఆయనకు చిత్తశుద్ధి పాలమూరు మీద ఉంటే, సిగ్గు శరము లజ్జ ఏమని ఉంటే ఆయన ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో 90% పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తయినాయి. 10% నువ్వు కేటాయించి చూపెట్టు. నిజంగా ప్రేమ కాలేదు, 40-50% అయిందని మంత్రులు చెప్తున్నారు. అంటే మంత్రులు అని అంటే ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందంటే కూడా ఎంత అభివృద్ధి చేసిందో మామూలు ప్రజలందరికీ తెలుసు. కానీ ఆయన ఏమంటాడంటే ఆ ప్రభుత్వంలో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడితేనే వాళ్ళ మంత్రి పదవులు కూడా ఉంటాయి.
అంటే వ్యతిరేకంగా టీఆర్ఎస్కు కేటీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడితేనే కానీ మా పదవులు ఉంటాయి కాబట్టి మేము కేసీఆర్ రేవంత్ రెడ్డితో బాగుండాలంటే మా మంత్రి పదవులు బాగుండాలంటే ఇలా తిట్టాలి కాబట్టి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇంకోటి వాటర్ విషయంలో కూడా 90 టీఎంసీలు రావాల్సిన నీళ్ళని కూడా 40 టీఎంసీలకి కుదించిన పరిస్థితులు ఉన్నాయి. దానికోసం కూడా మన కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఈయనకు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నప్పుడు మనకు అన్యాయం జరిగింది. అంటే అన్యాయం ఎట్లా జరిగింది? కృష్ణా బేసిన్లో ఎన్ని నీళ్ళు తీసుకోవాలి, గోదావరిలో ఎన్ని తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టు కట్టాలనేది ఈ రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకులాగా కేసీఆర్కు ఉన్నంత అవగాహన, హరీష్ రావుకు ఉన్నంత అవగాహన రేవంత్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఆయన అనాలోచితమైన మాటలు మాట్లాడతాడు, అనాలోచితంగా మాట్లాడతాడు. ఆయనకు అవగాహన ఉంటే మాట్లాడతాడు. ఆయన ఒకటి మాట్లాడితే 100% జరిగిన దోపిడీ ఏదైతే ఉందో 1-2 గంటలు కేసీఆర్ గారు కూర్చొని మాట్లాడతారు కానీ ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు ఉరుకులాడతాడు. తప్పిస్తే ఎంతసేపు ఆయన దున్నపోతు మీద వాన పడ్డట్లు ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు. అవగాహన రహితంగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ఇన్నేళ్ల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు ఎవరైనా అవగాహన రహితంగా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఫైనల్గా ఎట్లా ఉండబోతుంది రానున్న ఎన్నికలు? జడ్పీటీసీ ఎలక్షన్స్ మొన్న వెంటనే జడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలి. మెజార్టీ 40% సర్పంచ్ 10% సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇప్పుడు ఒకవేళ జడ్పీటీసీలు మొత్తం కూడా గతంలో 33 జడ్పీ స్థానాలు టీఆర్ఎస్ఏ కైవసం చేసుకున్నది. జడ్పీ స్థానాలు బరాబర్ మళ్ళీ ఇప్పుడు కూడా జడ్పీటీసీలు ఎంపీటీసీలు మెజార్టీ బీఫామ్ అనేది మొన్న బీఫామ్ నేను గుర్తు మీద 40% గెలిచినాం. బీఫామ్ వస్తే 100% కాలు గుర్తుకొచ్చాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మెజార్టీ వాళ్ళకి వస్తాయి అని చెప్పి మభ్యపెట్టడానికి మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్ పెట్టారు. అంటే గ్రామాల్లో వదిలి పట్టణానికి వచ్చారు. ఈ పట్టణాలు కూడా తరిమి కొడితే అప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ముఖ్యమంత్రి అంటాడు 10-15 సంవత్సరాలు మేమే ఉంటాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. అంటే అవన్నీ మాటలు ఎవరంటారు కదా, నువ్వు చేత కాకుండా కూడా ఏమంటారు కదా మీసాల బీకు మస్తు మాట్లాడతాడు. కానీ ఆయన అంతా డొల్లా ఉట్టి మాటలు శుద్ధ అబద్ధం అనే సంగతి ఆయనకు అర్థమైంది. ఆయన కూడా ఏమంటారు రాజకీయాల్లో నేనేం తక్కువ అంటారు. నేనేం తక్కువ అని చెప్పి మొదటి మాటలు మస్తు మాట్లాడతారు. కానీ నిజంగా నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నువ్వు తెలుసుకో. ఎన్ని అంటే నువ్వు ప్రజల్లో కూడా నువ్వు ఇంటెలిజెన్స్ తెలుసుకో. అంతా తెలుసు ఆయనకు. అయినా కూడా ఆయన మీసాల బీకు మాట్లాడుతుంటాడు. కేసీఆర్కి సంబంధించిన అంశం కూడా పదే పదే తీస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి ఏ సభలో అయినా కూడా. సో ఆ భాష కూడా ముఖ్యమంత్రి భాష కూడా ఎప్పుడు కూడా బూతుల పురాణంతోనే ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు నేనేమంటే ఆయన స్థాయి ఏంటంటే కేసీఆర్ ఏమంటారు కదా పెద్ద వయసు, ఈ రాష్ట్రం మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి. నీవేంటంటే ఏమంటారు కదా వాళ్ళ మీద వీళ్ళ మీద గబ్బు మాటలు ఏమంటారు కదా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ నువ్వు మాటలు కేసీఆర్ని తిడితేనే నా సీటుకి భద్రంగా ఉంటుందని కేటీ గారిని తిట్టడము, కేటీఆర్ గారిని తిట్టడము, కేసీఆర్ గారిని తిట్టడము, హరీష్ రావు గారిని తిట్టడమే తిట్టుకుంటేనే 2 ఏళ్ళు అయిపోయింది. ఈయన తిట్టుకుంటేనే ఇంకా 2-3 ఏళ్ళు అయిపోతుంది. ఈయన తిట్టడం తప్పిస్తే వేరే ఏమైనా పని ఉందా? అభివృద్ధి ఏమైనా ఉందా? ప్రెస్ మీట్ పెట్టాలి, ఇలా తిట్టాలి. తిట్టడం తప్పిస్తే వేరే లేదు. కాబట్టి ఎప్పుడు బూతు పురాణాలే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆయనకు సంస్కారము సభ్యత ఏమైనా ఉంటే నేను ఒక ముఖ్యమంత్రి హోదాలున్నా ముఖ్యమంత్రిని కాబట్టి ఒక సంస్కారవంతంగా మాట్లాడాలనే ఆలోచన ఆయనకు లేదు. మామూలు సర్పంచులు కూడా పద్ధతిగా మాట్లాడతారు. ఓడినా గెలిచిన ఊళ్ళో ఉన్న ప్రజలందరూ నా వాళ్ళని చెప్పి కలుపుకొని పార్టీలు అతీతంగా అభివృద్ధి చేస్తారు. నువ్వు రాష్ట్రానికే ముఖ్యమంత్రి అనే సంగతి ఆయన మర్చిపోతాడు. ఎంతసేపు అయినా పోతే గన్మెన్లను కూడా ఇప్పుడు మీద కొడుతున్నాడు. మన సిగ్గుండాలి కదా. అంటే వాళ్ళు నీలాకేదో సంచులు మోసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకోలే. వాళ్ళు నిజంగా కష్టపడి దీనికి సంబంధించి ఏవే అర్హతలు ఉందో అన్ని అర్హతలు ఉందో వాళ్ళు సర్పంచ్ అయ్యారు, వాళ్ళు గన్మెన్ అయ్యారు. అట్లాంటి గన్మెన్లను కొట్టడం ఏమైనా పద్ధతి అని పిచ్చిలేసి పిచ్చి కుక్కలాగా అయిపోతున్నాడు రోజు రోజుకు.